పుస్తకాన్ని ఇప్పుడే చూడడం జరిగింది, కానీ ఇంకో విషయం కూడా సంప్రదాయానికి సంబంధించింది అంశాలు ఉన్నాయి. ఈ రోజుల్లో సంప్రదాయం గురించి పెద్దగా పట్టించుకున్న వాళ్ళు కనిపించడం లేదు. రోజు రోజు కరిగిపోతున్నారు. అటువంటి దశలో సంప్రదాయాన్ని మళ్ళీ యథాశక్తి దానికి సేవ చేయాలనే సంకల్పంతో మా మామగారు అంటాం సుందరాచార్య గారిని, మా మామగారిని చిన్నప్పటి నుండి మా అమ్మను అక్కయ్య అక్కయ్య అనేవాళ్ళు. అట్లా మామగారు బంధుత్వం లేకపోయినా బంధుత్వంగా కలిసిమెలిసి ఉన్నటువంటి ఒక ప్రాంతం. అంటే ఆ చిన్నప్పటి నుండి కూడా ఆ ప్రేరణ వారు అదే ప్రేరణ ఇప్పటిదాకా ఏదో రకంగా సంప్రదాయానికి సేవ చేయాలనే వారి దర్శనము అది పుస్తకంలో కూడా వచ్చింది. ఆ కారణంగా దానికి మా శక్తి కొలది ఏదో అప్పుడప్పుడు గ్రంథాలు రాయటము, రాసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అచ్చు వేయటము, ఇదంతా ఒక పెద్ద ప్రక్రియ. అంత సులభమైనటువంటి విషయం కాదు. పుస్తకం అచ్చు వేసిన వాళ్ళకి చేస్తూ రాసేమాయ్ అంటారు, కూర్చున్న చోట అనవచ్చు మాట. కానీ పనిలోకి దిగిన తర్వాత దాన్ని చేసే వాళ్ళకి కానీ దాన్ని ఒడిదుడుకులు అనేటువంటివి తెలియవు. ఆ రకంగా ఆ ఒడిదుడుకులను మేము అనుభవించాము. మేము మేము వేసిన పుస్తకాలు పేరు వేయటం కాదు, మేము కూడా వేరే పుస్తకాలు కూడా చెప్పేవారు. మా పుస్తకాన్ని గురించి ఒక మాట అన్నారు, మా పుస్తకం బాగానే ఉన్నది కానీ కొంచెం చదవడానికి ఛందస్సు అదేమిటో అర్థం కాలేదు అని అన్నారు. పుస్తకం బాగున్నది, 23 తెలుగులో అనువదించారు. అట్లాగా సంప్రదాయ గ్రంథాలను అనువదించడం అనేది చేస్తూనే ఉన్నాం. ఇక ఈ వృద్ధారిక స్థితిలో ఉన్న విషయ సూచికను బట్టి మనం ఇందులో ఏమున్నాయో గమనించవచ్చు. శ్రీ వైష్ణవుడైన వాడికి బ్రాహ్మణానికి ఉపనయనం అవుతుంది. ఏ బ్రాహ్మణైనా బ్రాహ్మణ జాతిలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఉపనయనం చేయడం అనేది అవసరం. ఒకప్పుడు 8 ఏళ్ళకు చేసేవాళ్ళు ఇవాళ 28 ఏళ్ళకు చేస్తున్నారు. పెళ్లికి ముందు రేపు పెళ్ళి అంటే ఇవాళ చేస్తున్నారు ఉపనయనం. అంటే బ్రాహ్మణ జాతిని సూచించేది ఏమిటంటే యజ్ఞోపవీతమే ప్రధానం. దీని మీద పెద్ద చర్చ చేస్తారు. ఆగమ ప్రామాణ్యంలో దేశకుల వారు ఒక చర్చ కూడా ఉంది దీని మీద. ఆ రకంగా అది ఎంతతో సరిపోదు శ్రీ వైష్ణవుడికి. శ్రీ వైష్ణవుడికి ఏం కావాలి ఇంకా అంటే ఆ పైన ఒక ఆచార్యుని సమాశ్రయించడం, ఆచార్యుని ద్వారా పంచ సంస్కారాలను పొందటం అనేది ప్రధానమైనటువంటి అంశం. పంచ సంస్కారములు అంటే మనం అన్ని మతాలలో చూస్తున్నాం. క్రిస్టియన్ వాడు మెళ్ళో ఒకటి వేసుకుంటాడు క్రాస్. అట్లాగే ఇంకొక మతస్థుడు వాళ్ళ యొక్క రూపాన్ని బట్టి ఇది ఏ మతం అనేది స్థాయి ఉన్నది. మనం శ్రీ వైష్ణవులు అయినప్పుడు మనకు కూడా ఆ స్వామి ఏ రూపంలో ఉందో ఆ రూపంలో ఉండటం అనేది ఆ కారణంగా మనం ముఖం మీద ఊర్ధ్వపుండ్రములు ధరించడం, స్వామి చేతిలో ఉండే శంఖచక్రములు మన భుజముల మీద ఆచార్యుని ద్వారా పొందడం, పాపన ఇంద్రన తథా నామ, మూడోది నామ పేరు. అది ఏం రామ అంటే దాసోహం అనాలి. నేను నరసింహాచార్యుడు అంటే ఆ చెప్పడంలో నీ అహంకారం తెలుస్తున్నది, నేను అనే ఒక లక్షణం తెలుస్తున్నది. ఎందుకంటే సంప్రదాయానికి ఏం చేస్తుంది, దాస రామాంజ దాస అని అనమంటున్నది. ప్రతి పేరుకి కూడా చివరి ఏం చేయమంటుంది, దాస అనే శబ్దాన్ని తెచ్చుకోమంటున్నది. ఎవరికి దాసుడు, భగవంతుడికి దాసు. మనకందరికీ ఆచార్యుడు ఎవరు, ఈ ఆచార్యులందరికీ కూడా పరమాచార్యులు ఒక ఆయన ఉన్నారు, భగవద్రామాంజుడు. అందువల్ల మనం ఏమంటాం, కల్పించగానే మనం అనవసరం మాట ఏమిటి, అడిగే రామాంజ దాసోహం అంటే ఆ దాసత్వం వల్ల నన్ను మీరు గ్రహించండి, నన్ను గుర్తించండి అని ఈ ఆచార్యాన్ని మనం వేడుకోవటం. నేను ఆ పరంపరకు చెందిన వాడిని చెప్పుకోవటం. ఇట్లా పేర్లు చివరి దాస అని చేయడం. తర్వాత ఆచార్య వారు మంత్రాన్ని ఉపదేశిస్తారు. అష్టాక్షరి మంత్రం, దయమంత్రం, జలమ మంత్రం, 13 ప్రధానమైనటువంటి ఆచార్య నామములు. మన
మన ఆచార్యులు వారి ఆచార్యులు అక్కడి నుండి ఒక 10 పేర్లు రామానుజుల దగ్గర నుండి పరమాత్మ దగ్గర దాకా శ్రీమన్నారాయణ ఏ నమ శ్రీధరాయ నమ చివరిది అట్లాగా 10 మొత్తం 13 నామాలను బోధించి ఇంకా చాలా ఉన్నాయి. వాటి తర్వాత వచ్చే పరంపర తీసుకుంటే ఒక 40 శ్లోకాలు 50 శ్లోకాల దాకా అవుతుంది. అవే రోజు మన మనసు స్థితిలో లేకపోయినా కనీసం ఈ 13 నామాలన్నా మీరు అనుసరించండి. ఈ అష్టాక్షరి ద్వైతర మంత్రాలను అనుసరించండి అని మనకు లౌకికమైన వ్యవహారాల వల్ల మనకు కలిగే సుఖం ఏమీ లేదు. కాబట్టి పరమాత్మను అనుసంధానం చేయటమే. గుళ్ళోకి వచ్చి కూర్చోమని అనటం లేదు, మీకు పెద్దగా సేవ చేయమని అనటం లేదు. మీరు కూర్చున్న చోటనే చేయండి, భగవద్నామ స్మరణ చేయండి. అది ఎంబులు త్రాగుతుంది, కూర్చుని భక్షించుతుంది, నీళ్ళు తాగుతున్నా, అన్నం తింటున్నా, ఏ పని చేస్తున్నా భగవంతుడా నీ కృప వల్ల నాకు ఇది లభించింది. శ్రీమన్నారాయణ 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 అనే భగవన్నామాన్ని మనం అనుసంధించుకోవాలనేది మనకు ఆచార్యుడు ఒక మంత్రం ద్వారా బోధిస్తాడు. నువ్వు బాగా యోగ్యుడు అయితే, నీకు శక్తి ఉంటే దాన్ని జపం చేస్తే నీకు ఐహికమైన సుఖం లభిస్తుంది, పారమార్థిక సుఖం పరమాత్మ నుంచి కూడా చేరడానికి అవకాశం ఉంటుంది. ఒక మార్గాన్ని నిర్దేశిస్తున్నాడు. ఎందుకంటే ఈ జీవితం ఇంతటితో పోయేదే, కానీ ఈ జీవితం ద్వారా మనం ఇంకా ఉన్నతమైన జీవితానికి పోవాలి. ఉన్నతమైన స్థితి ఏమిటి అంటే పరమాత్మ సన్నిధి చేయటం అని ఏ సంప్రదాయమైనా చెప్పేదే. కాకపోతే వాళ్ళు చెప్పే దేవుళ్ళ పేరు తెలియదు కావచ్చు, కానీ శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ప్రధానంగా పరమాత్మ సన్నిధికి చేరటం. అది ఎవరు? ఆచార్యుడి ద్వారా చేరాలి. ఆచార్యుడే మనకు పని సంస్కారం ఇస్తాడు. ఆ ఆచార్యుడే మనకు ఒక చిన్న విగ్రహాన్ని ఇస్తాడు. 12 అంగుళంలో 10 అంగుళంలో విగ్రహాన్ని ఇస్తాడు. విగ్రహాన్ని ఇచ్చి దీన్ని నువ్వు నిత్యం ఆరాధన చేయాలి, పూజించాలి. పరమాత్మ కూడా చెప్పాడు, ఏం చేస్తామంటే గంట తరబడి పూజ, గంట తరబడి ఏమన్నాడా? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చ. భక్త్యాన్ని శబ్దం మర్చిపోవద్దు. భూమల పువ్వు ఇష్టడు, ఇప్పుడు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అట్లా ఒక పువ్వు విషయమన్నది అంటాడు. అంటే పరమాత్మను ఏదో రకం ఇవాళ నువ్వు ఆ ఫలధ్యానంగా విసిరినా రేపు నెడను నువ్వు చూస్తావు కదా. కాబట్టి అట్లా పరమాత్మను ఆరాధించడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం మన సంప్రదాయంలో ఉన్నది. ఆ విషయాలే ఇందులో మనకు పంచ సంస్కారములని, ఊర్ధపుండ్రములని, ద్వాదశోర్ధపుండ్రములని. ఆ ద్వాదశ అంటే ఊరికి దిద్దుకోవటం కాదు, ఒక్కొక్క నామం దిద్దేటప్పుడు ఒక్కొక్క పేరును అనుసంధించాలి. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. ఇట్లా ఒక్కొక్క నామాన్ని అనుసంధిస్తూ ఒక్కొక్క నామాన్ని దిద్దాలి. ఎక్కడెక్కడ పెట్టాలి అనేది ఒక నియమం ఉన్నది. నామాలు మనం ఎక్కడ పడితే అక్కడ ధరించడానికి వీలేదు. ఆయా స్థానాలకు ప్రధానమైన శరీరంలో ఉండేటువంటి ఆ స్థానములకు ఒక ప్రత్యేకమైన స్థానం అది. ఈ ఉదయ స్థానంలో పరమాత్మ ఉన్నాడు. దాన్ని దహర విద్యాంతుంది ఉపనిషత్తు. ఈ ఉదయ స్థానంలో అంగుష్టమాత్ర పురుష అంటాడు. ఈ పరమాత్మ మనలో ఉన్నాడు, సూక్ష్మ రూపంలో ఉన్నాడు. అంత మనము మన ఆత్మ లోపల ఆత్మ అయి ఉన్నాడు పరమాత్మ. అంతరాత్మగా ఉన్నాడు ఆయన పరమాత్మ. పరమాత్మ 5 రకాలుగా ఉంటాడు. పరవ్యూహ విభవ అంతర్యామి అష్టాన్ని. ఆ వైకుంఠంలో ఉంటాడు, పాలసముద్రంలో ఉంటాడు, అవతారాలు ఇస్తాడు, మన హృదయంలో ఉంటాడు. దేవుడికి అక్షరూపంలో. ఈ అక్షరూపంలో ఉండి ఆ బొమ్మనే కదా అనుకుంటే బొమ్మనే ఉంటుంది. ఈ అక్షరూపంలో ఆ మంత్రపూర్వకంగా ఎప్పుడైతే దాన్ని ప్రతిష్ఠ చేసినారో నిత్యము భగవంతుడు ఆరాధకుడు, అర్చకుడు ఇచ్చేసే పూజా విధానం వల్ల ఆ విగ్రహంలో, వృత్తి విగ్రహంలోనే గొప్ప శక్తి పెరుగుతుంది. శక్తి పెరిగి నీ కోరికని వైకుంఠంలో ఉండే పరమాత్మ ఎంత కోరికలు తీర్చగలడో ఈ అర్చా విగ్రహం కూడా అంతటి కోరికలు తీర్చగలదు. మనకు ఈ మన ఆచరణ వల్ల పొందేటువంటి పంచ సంస్కారాలను గురించినటువంటి విషయాలు ఇందులో ఒక ప్రకటనలో ఉన్నాయి. మంత్రములు అనేకం ఉన్నాయి. నేను ఇంతకుముందు అడిగిన విష్ణు సహస్రనామాల్లో ఇది మంత్రమేనండి, ఇది మంత్రమేనండి, అన్ని మంత్రాలేనండి, మంత్రాలు ఎందుకు కావు? కానీ మన వాళ్ళు దాన్ని నిశ్చయించారు. ద్వాదశాక్షరి అని, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం విష్ణవే అని, షడాక్షరి అని. ఇవి రెండింటికంటే ప్రధానమైనటువంటిది ఓం నమో నారాయణ.
ఆ వాటిలో లోపం ఉన్నది ఆ మంత్రాలలో. వాటికంటే ఇది ఉత్తమమైనటువంటిది మంత్రము. ఉపనిషత్తులో కూడా నారాయణుడే పరదైవం అని చెప్పింది. శంకరాచార్య వంటి వాడు కూడా నారాయణ శబ్దం వచ్చినప్పుడు దానికి నారాయణుడే విష్ణుదేవుడే అని అర్థం చెప్పినాడు తప్ప దాన్ని తీసుకుపోయి వ్యాకరణం అంతా శోధించి దానికి వేరే అర్థం ఎక్కడ చెప్పలేదు అని ఒప్పుకున్నాడు ఆయన. సరే మతం విషయంలోకి వచ్చినప్పుడు ఏం వాదించాడని పక్కన పెట్టండి, కానీ నారాయణ శబ్దాన్ని ఆయన అంగీకరించాడు. నారాయణ పరదైవమే. వాళ్ళు కూడా సన్యాసులు ఏమంటారు, నారాయణ నారాయణ స్మరణ చేస్తారు. మీరు అద్వైత సన్యాసులను గమనిస్తే నారాయణ స్మరణ చేస్తారు తప్ప ఇంకొక స్మరణ విశ్వ అన్నారు, నారాయణ స్మరణ చేస్తారు. కాబట్టి అట్లాగా మంత్రముల యొక్క ప్రాధాన్యం అనే విషయాల గురించి కూడా రకరకాల మంత్రాలు ఉన్నాయి. రకరకాల దేవతలు కూడా రకరకాలైనటువంటి కోరికలు ఇస్తారు. అవేం ముట్టిగా పోవు, కోరికలు తీర్చేవి. కాకపోతే ఈ కోరికలన్నీ క్షుద్రమైనటువంటి కోరికలు. సంతాన గోపాలం అంటారు. సంతాన గోపాలం అంటే ఏమిస్తారైనా సంతానం ఇస్తారు. సంతానమే ప్రధానం జీవితానికి, అది ప్రధానం కాదు. ఇంకొక దేవుడిని పూజిస్తే ఆయన ఆయుష్ ఇస్తాడు. ఉపనిషత్తులో ఎవరో దాంట్లో ఒక యజ్ఞం చేస్తాడు, ఒక 20 సంవత్సరాలు ఒకటి, ఒక 40 సంవత్సరాలు ఒకటి, ఒక 60 సంవత్సరాలు ఇట్లా చేస్తాడు. 150 సంవత్సరాలు బతకాలి. ఎందుకు బతకాలి? ఆయన ఏం పూర్తి చేస్తాడు అంటే ఆయుష్ పెరగాలి అంటే ఆయుష్ పెడితే అయిపోయా ఎందుకు బతకడం ఆ బతుకు. కాబట్టి అంటే ఒక్కొక్క మంత్రం కూడా ఒక్కొక్క కోరికని ఇస్తుంది. కానీ వీటన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే, ఏ పరమాత్మ నుండి మనం విడిపోయి ఇక్కడ లోకంలో కొన్ని సంసారంలోకి వచ్చి మనం అతన్ని మర్చిపోయినామో అటువంటి పరమాత్మను ఆచరణ ద్వారా తెలుసుకొని ఆయన స్వరూపాన్ని తెచ్చుకొని మనమే స్వరూపాన్ని తెచ్చుకొని తిరిగి పరమాత్మ దగ్గర పోవటమే ఈ జీవి యొక్క లక్షణం. కాబట్టి అది ముక్తి అంటాం. దాన్నే పరమపదం అంటాం, వైకుంఠం అంటాం, నిత్యసూర్యులు అక్కడ ఉన్నారంటాం, ముక్తులైన వాళ్ళు అక్కడ ఉన్నారంటాం. పరమపదంలోకి బ్రహ్మ దేవతలు ఉండబోతే వాడు ఎంత దూరం పోతాడు? పాల సముద్రం దాకపోతాడు. ఆ పాల సముద్రం దగ్గరికి పోయి అక్కడ పడుకొని ఉంటాడు ఆయన కృష్ణమూర్తి. ఆయనకు అయ్యా మాకు ఈ కంసుడి వల్ల, ఈ నరకుడి వల్ల, ఈ వీళ్ళ వల్ల అన్ని కష్టాలు వచ్చాయి, నువ్వు వచ్చి రక్షించాలి అంటే ఆయన వాళ్ళతో మాట్లాడు. ఆకాశవాణి చెప్తుంది, సరే మంచి పోండి అంటూ. ఆ వాసుదేవుడిని కూడా వీళ్ళు చూడలేరు, కానీ గంట దూరం వరకు మాత్రమే వాడు ఎక్కడికి క్షీరసాగర్లో ఉండేటువంటి పరమాత్మను మాత్రమే దర్శించగలరు. ఆ వైకుంఠాన్ని పోగలిగిన వాళ్ళు బ్రహ్మ దేవతలకు కూడా అనుమతి లేదు. వాళ్ళు కూడా తాము డ్యూటీ ఉన్నది, ఆ డ్యూటీ చేసినంతకాలం డ్యూటీలో ఉండవలసిందే. ఈ డ్యూటీ అయిపోయినాక ఆ సంవత్సరానికి 100 సంవత్సరాలు నాకు గడిచిన తర్వాత నీ దగ్గర తెచ్చుకోవయ్యా అని వాడు ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏమన్నా ప్రయత్నం చేస్తే ఆ తర్వాత జన్మలో పరమాత్మ దగ్గర పోతాడు తప్ప ఆ జన్మలో పోవడానికి వీలేదు. రాష్ట్రమే చెప్తున్నది. కాబట్టి అట్లా మంత్రాలన్నీ మంత్రాలే, కానీ ఈ మంత్రాలలో ఉత్తమమైన మంత్రం ఇది. ఏ మంత్రం ఏ ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని గురించి ఒక దాంతో చెప్పారు. మనం చేసి అనేక తక్కువ చేస్తుంటాం. పరమాత్మ దగ్గరనే కాదు, మనం లౌకికంగా చేసే తప్పుడు వదిలిపెట్టండి. పరమాత్మ సన్నిధిలో కూడా తప్పులు చేస్తూనే ఉంటాం. ఆయనకు వీపు చూపించకూడదు. పరమాత్మకు వెనక నడుచుకుంటూ పోవాలి. మన జ్ఞాపకం ఉంటుంది. నాకు అది ఎవరిని అనిపించేటప్పటికి ఆ అర్చకుడు ఏం చేస్తాడు, నేను వెనక్కి చూస్తాడు. వెనక్కి చూస్తే ఆయన పోదు. ఒక మహారాజుకు చేయవలసినంత మర్యాద చేయాలి. ఆయన కూర్చుంది, ఆయన ఏం చేస్తాడు అంటే ఏం చేయాలి చూస్తుంటాడంతే. నువ్వు ఏం చేస్తున్నావు, ఏం శాస్త్రం ప్రకారం చేస్తున్నావా లేదా, నీకేమన్నా జ్ఞానం ఉన్నదా లేదా చూస్తుంటాడు ఆయన. ఎప్పుడైనా నీకు జ్ఞానం, ఆయన బుద్ధి ఉంటే నీకు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన కోపం వస్తే పోరా నీ బుద్ధిసారి ఏ కంచెడి పోమని ఇంకో గుడి ఎత్తుకోవాలి మరి. కాబట్టి మనం చేసే అపరాధాలు ఎన్నో ఉంటాయి. అపరాధాలకు కలిగేటువంటి ప్రాయశ్చిత్తాలు కూడా ఉన్నాయి. ఎంత చేసినా చివరికి ఆరాధన అంతా అయ్యి ముగించుకొని వచ్చేటప్పుడు ఉపచారాపదేశేన కృతానహరహర్మయ అపచారాన్ని సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ అనే మాట అనాలి. అయ్యా నీకేదో ఉపచారం చేస్తున్నా ఎందుకు? నేను ఉపచారమే చేస్తున్నాను, అపచారమే చేస్తున్నాను, నాకైతే ఎందుకు
నేను అవతారాన్ని చూస్తుండవచ్చు. ఉపచారాపదే చేన కృతానహరానమయ్య అవతారాన్ని మాం సర్మాన్ క్షమస్వ. రాజుగారికి మనం సేవ చేస్తూ ఉంటే వాడు ఇష్టం వచ్చాడు మనం చేస్తున్నట్ట. వాడికి నచ్చింది ఆ వాడు చూస్తూ చూస్తూ ఊరుకుంటాడు. ఓసారి భయం మీద పడతాడు. కాబట్టి వాడికి నచ్చుతున్నదా లేదా అనేది మనకు తెలియదు. వాడు ఉపేక్షించేంత వరకు మంచిగా చేస్తాం అనుకుంటాం. వాడు ఉపేక్షించకుండా ఏమన్నా అయింది అంటే అప్పుడు తెలుస్తుంది, ఓహో మనం తప్పు చేసినాం అనే సంగతి. అయితే ప్రాయశ్చిత్తంతో పోతుందా? ప్రాయశ్చిత్తంతో పోతుంది. ఆ తర్వాత నీ బుద్ధి సవ్యంగా ఉంటే, ఇవాళ పగలంతా తప్పు చేసి రాత్రి ప్రాయశ్చిత్తం కోరుకుంటే మళ్ళీ తెల్లవారి మామూలు అయితే ఇది దానికి ప్రాయశ్చిత్తం లేదు. ఇక బ్రహ్మచారి నైష్టిక బ్రహ్మచారిగా ఉండేవాడు అంటే జీవితాంతం వివాహం చేసుకోకుండా పరమాత్మ కైంకర్యము ఆచార్య కైంకర్యము చేస్తుండే ఉండేవాడు ఉన్నాడే, అటువంటి వాడు ఏదైనా తప్పు చేస్తే వాడి ప్రాయశ్చిత్తం అంటే మామూలు వాడికి బ్రహ్మచారికి ఏదైనా తప్పు చేస్తే ప్రాయశ్చిత్తం ఉన్నది. కానీ నేను జీవితాంతమంతా బ్రహ్మచారిగానే ఉంటా అని అనుకొని తప్ప ఉన్నటువంటి వాడికి ఆ నియమం తప్పితే వాడికి ప్రాయశ్చిత్తం. కాబట్టి ప్రాయశ్చిత్తం దేనికి ఉంటాయి, దేనికి ఏది ప్రాయశ్చిత్తం అనే విషయాలను కూడా ఇంట్లో పోయిన ఉత్సాహాలు తీస్తారు. మా స్వామివారు కూడా చాలా రోజుల క్రితం ఒక వాహనోత్సవ వైభవము అని ఒక పుస్తకం, వారు ఆ రోజుల్లో వారి కోయిల్లో వాహనాలు చేయించాలనుకున్నారు. మా లక్ష్మణస్వామి సుధాచార్య గారు వారి కోయిల్లో గుమ్మడిలో వాహనాలు చేయించాలనుకున్నారు. వాళ్ళకి చెప్పారు, అయ్యా మీరు వాహనానికి ఏమన్నా సర్వే సహాయం చేయాలి, ఎందుకంటే దేవుడి వాహనం అది ఎక్కలేకున్నారా లేదంటే పొద్దున్న లేకండి స్కూటర్ మీద హాయిగా ఆఫీస్కి పోతారు, ఆయనకేనకండి వాహనం అదే కాదు. అందులో ఇద్దరు వాహనం అంటారు, మళ్ళీ చెక్క అంటారు, ఏమంటారు, ఎందుకంటే అవి సంగ పడలేక వాడు అనకపోయినా మనసులో అనుకుంటాడు. అందువల్ల ఎందుకు ఈ వాహనము, పరమాత్మ వాహనం మీద పోవాలన్నా ఆయన యొక్క ఐశ్వర్యాన్ని తెలపాలి అంటే దానికి తగినటువంటి కొన్ని హంగులు ఉండాలి. ఒక మినిస్టర్ వస్తుందంటే వాడి వెనక ముందు ఉద్యోగ పథకాలు అటో పథకాలు ఎన్ని వస్తాయి. అది అది వాడి యొక్క స్థానాన్ని సూచించేది, పరమాత్మ యొక్క గొప్పతనాన్ని సూచించేది. ఆ గొప్పతనాన్ని బట్టి మనం అతనికి అవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే మనం గణతంత్రం మీద వచ్చేందునే పురాణాల్లో చదువుతుండే కానీ మనం ఒక గణతంత్రుడి వాహనం నిర్మాణం చక్కలేదా? గజేంద్రుడు రచించడానికి వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ గణతంత్రుడు? ఆ గణతంత్రుడి వాహనం మీద పరమాత్మని తీసుకొచ్చి ఇట్లాగే వచ్చిండవచ్చు. పరమాత్మ గజేంద్రుడిని రక్షించడానికి కంచి గరుడ సేవ అంటారు, కంచిలో గరుత్మంతుడి సేవ చూడడానికి ప్రత్యేకంగా పోతాడు జనం. అట్లా వాహనాలు ఎందుకు అవసరమే పరమాత్మ? ఏ రోజుల్లో ఉత్సవాలలో ఏ రోజులో ఏ వాహనం తీయాలి, పొద్దున ఏ వాహనం తీయాలి, సాయంత్రం ఏ వాహనం తీయాలి, ఇటువంటి వాహనాలకు సంబంధించినటువంటి యాత్రా విశేషాలు పరమాత్మకు ఇప్పటికీ తిరుమలలో ఒక ఆచారం ఉన్నది, వేట. వేట అనేది ఒక ఉత్సవం ఉన్నది, తిరుమలలో చేస్తారు, ప్రతి సంవత్సరం చేస్తారని. కాబట్టి అంటే మొత్తము ఆ కార్యక్రమం ఇది ఈ రకంగా చేయాలి అనేది ఒక నియమం ఉన్నది. శాస్త్రాలు ఉన్నాయి, మనకు ఆగమశాస్త్రాలు ఉన్నాయి. ఆగమశాస్త్రాల్లో ఉన్న ఎటువంటి విషయాలను నాకు కొంచెం స్పృశించారు. ఇక ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నామా, జియస్వాముల వారు ఒక యజ్ఞం చేస్తారు, మహాలక్ష్మి యాగం చేస్తారు. ఈ మహాలక్ష్మి యాగం చేసిన తర్వాత ఈ యాగంలో వేరే వాళ్ళు ఎవరు ఉంటారు, అంతా బ్రాహ్మణులే, వాళ్ళే, అందులో వైష్ణవులే ఉంటారు, వాళ్ళే స్వాహ స్వాహ అనుకుంటూ అయిపోయింది. మిగిలిన వాళ్ళు అందులో అన్వయం కావాలి అంటే వాళ్ళకు కూడా యజ్ఞం ఏర్పాటు చేయాలి. వాళ్ళకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి, ఐహికమైనటువంటి కోరికలు. ఐహికమైనటువంటి కోరికలు తీర్చడానికి లక్ష్మీనారాయణ యాగము ఒకటి పెట్ట మీరు గమనించి ఉంటే ఈ యాగానికి అనుబంధంగా ఒక పక్కన ఇంకోటి వేస్తారు, ఇష్టి యాగాలను ఏర్పాటు చేస్తారు. వేసి వాళ్ళ లక్ష్మీనారాయణ వేసి వాళ్ళ ఇంకోటి వేసి సంతాన గోపాలు వేసి ఇంకో వేసి అని అంటారు. ఇది ఈ మధ్య దీక్షావం చేస్తున్న సందర్భంలో మనం చూస్తున్నాం. అది ఎట్లా చేయాలి, ఎట్లా ఉండాలి అనే విషయాలను, ఇటువంటి అనేక విషయాలను, సంప్రదాయానికి సంబంధించినటువంటి విషయాలను సంప్రదాయంలో ఉన్నాం కాబట్టి తెలుసుకోవాలి. మన దేశంతో మాత్రం అన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు.
మనకు ఏ ధర్మం ఉన్నదో ఆ ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉండాలి. ఆ స్థానంలో ఉన్నవాడు దాన్ని ఆచరించుకోవాలి. అర్చకుడైన వాళ్ళు పూజా విధానం తెలియకుండా అర్చకత్వానికి వచ్చేట్లా కనీసం ఉచిత తర్వాతైనా అర్చకత్వం నేర్చుకోవాలి. వాడి మొదలు రాదు తర్వాత రాదు, కష్టం కదా ఇట్లయితే. కాబట్టి ఏది ఎట్లా ఉండాలి, ఇష్టలు ఎట్లా చేయాలి, ఇటువంటి అనేక సంప్రదాయ విషయాలు మనం వాడు చేస్తున్నప్పుడు ఒకసారి చూస్తే అవి ఇంతేనా వాళ్ళ మీద అన్నాయని. కాబట్టి ఇందులో ఇటువంటి అనేక విషయాలను చర్చిస్తూ ఒక గ్రంథము ఇందులో ప్రత్యేకంగా మన పంచ సంస్కారాలు ఇవాళనే పంచ సంస్కారాలు లేవు, పోయింది ఎప్పుడో పోయింది. గురుగారు పోయిండు, శిష్యుడు పోయిండు. వెంకటరాజులో ఆ జీడిగంటి నుంచి అయ్యగారు పోయింది చేస్తే ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క శిష్యుడి దగ్గర 4 రోజులు ఉండటము, వాళ్ళకి ఏదో ఇంత బోధన చేయటము, తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఇంకో ఊరు ఇంకో శిష్యుడికి ఎటువంటి పోవటం అనేది ఉండేది. రోజులు మారిపోయింది. గురువు ఎవరో శిష్యుడు ఎవరో తెలియదు. ఇప్పుడు ఎవరో కొద్ది మంది ఈ జీవస్వాముల యొక్క మాటలు విని 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 కొంచెం అయ్యో మా గురువుగారు ఎవరో ఇంట్లో ఫోటో ఉంటుంది, ఈ ఫోటో ఎవరే అంటే మా గురువుగారు. ఎక్కడ ఉంటారు గురువుగారు? నాకు ఊటీలో ఒక గడియారం తాను చూసాను నేను. నల్లాన్ చక్రవర్తుల వారి రఘునాథాచార్య స్వామి వారి తాతగారి ఫోటో చూశాను. ఇది ఎవరండి అన్న? మా గురువు గారు. ఎక్కడ ఉంటారు? ఏమనండి. బాబు మర్యాదకు మాత్రం ఆ గురువు మీద ఆ గురువు గారి ప్రేరణో అది ఏమన్నో ఆ దైవ ప్రేరణో తెలియదు, కానీ ఫోటో మాత్రం పెట్టాడు. నేను చెప్తాను, ఇప్పటికీ కొంచెం కొంచెం గురువుగారిని గురించి తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉన్నది. కాబట్టి ఇటువంటి విషయాలు అనేకము మనం ఎందుకు ఈ కర్మ ఆచరిస్తాము అనేది తెలుసుకోవటం అవసరం, తెలియకుండా చేయటం కాదు. తెలిసి చేయడంలో ఇంకా దాని యొక్క సార్థకత ఎక్కువ ఉన్నది. తెలియకుండా నువ్వు మంత్రం ఉచ్చరిస్తే చాలు నీకు ఫలితం ఇస్తుంది అంటాడు అష్టాక్షరి. శబ్దమే నీకు ఫలితాన్ని ఇస్తుంది, దేవుడు ఎక్కడ లేదంటాడు. కానీ తెలిసి చేయడంలో ఇంకా ఫలితం దాంట్లో శక్తి వస్తుందంటాడు. వీర్యవత్తారం అంటాడు ఉపనిషత్తు. తెలిసి చేయడం వల్ల ఏం జరుగుతుందంటే అది ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకోవటానికి పెద్దలు అల్లకొండ వెంకట నరసింహాచార్య గారు చాలా శ్రమపడి గ్రంథాన్ని అనువదించినారు. మేము లక్ష్మణస్వామి దగ్గర నేర్చుకున్నాం. రాయటం మాకు అంతకుముందు రాయటం అలవాట్లేదు, పంతుల పని చేసినాం. ఒకసారి చిన్నవాళ్ళందరూ పంతులుగా వేషం వేస్తారు. ఒకరోజు స్కూల్లో టీచర్స్ డే అని పిల్లవాడు పంతుల వేషం వేస్తాడు. ఓ తెలుగు పంతుల వేషం నా వేషం ఒక వేసింది. వేసినాక దాని మీద మా హెడ్ మాస్టర్ నేను చిన్నతనప్పుడు చదువుకున్న హెడ్ మాస్టరు దాన్ని చెక్ చేస్తాడు. బాగానే ఉన్నాయి తెలుగు పంతుల వేషం వేసేవాడు బాగానే ఉన్నాడు, కానీ బోర్డు వర్క్ ఏం లేదండి అని. ఈ పంతులు రాస్తే కదా వాడు రాసి వ్యాకరణం తప్ప మిగిలిన విషయాలు బోర్డు మీద నేను రాసేవాడిని కదా. అట్లా రాయటం అలవాటు తప్పుతున్న దశలో సరే మాకు కూడా కొంచెం దాని వెనక ఉత్సాహం ఉందని కనుక మమ్మల్ని ఆయన ప్రేరేపించడమో మేము ఆయన ప్రేరేపించడము ఏదో ఒకటి జరిగి ఇటువంటి కృషిని మా నరసింహాచార్య గారు చేయటం మాకు ఆచార్యులు వారు విభాష్యాన్ని బోధించిన వారు ఈ కృషిని చేసి ఈ కృషి చేయటం ఒక భాగం. ఒక ఆయన మీద కష్టపడితే రాస్తాం. రాసిన తర్వాత దీన్ని ఎవడే పిల్లలు కనడం బాగానే, దానికి తగిన మొగలు దొరకాలి. వివాహం అయిన తర్వాత అయిపోతుందా, అంత సుఖంగా ఉన్నదా, ఇంకా మళ్ళీ చిత్తవి ఆయన పోయిపోయింది అచ్చు వేయటం. అచ్చు వేసినాక ఇది అమ్ముకుంటే ఎట్లా, ఎవరి దొరుకుతున్నారు. ఈ రకమైన రకరకాలైన ఇబ్బందులు ఉంటాయనుకోండి. ఆ ఇబ్బందులతో మాకు సమస్య లేదు, ఎందుకంటే దాని అదృష్టం ఉంటే పోతుంది. లేదు 4 పైసలు సంపాదించమంటే 2 పైసలు పోయి అనే భావంతో చేయడమే తప్ప దీనివల్ల ఏమో వస్తుందనే కాదు. సమాజానికి ఏదైనా ఇంత ఉపకారం చేస్తే ప్రతి వారి వేయగలం. అన్నదాచార్య స్వామి వారు కంచిలో వారు పెట్టుకున్న రోజుల్లో 170, 150 పుస్తకాలు వారు రాసింది. కన్నడ భాషలో, తెలుగు భాషలో, ఇంగ్లీష్లో, హిందీలో వారు సంప్రదాయాన్ని గురించి ఎంతసేపు చేసిందో చెప్పడానికి వీలు.
వారు పోయిన తర్వాత బస్తాల పెద్ద తెచ్చుకున్నారు పుస్తకాలు ఏం పట్టుకుంటామని. వారి పుస్తకాలు అమ్ముడుపోతాయని చేయలేదు. మాకు అమ్ముడుపోతాయని ఆశ ఏం లేదు. ఏదో కొంతగా రైతు కొంతవరకైనా మా కాలక్షేపము ఇది నలుగురిని చేస్తే ఎవడైనా ఒక్కడు పొందగలిగిన సంతోషం. ఇప్పుడు రాగానే ఈ గురువాయబడి చదివినా అన్నందుకు అన్నందుకే నాకు సంతోషం కలిగి ఒక్కరు చదివినా చాలు. 30 మందికి పంపిస్తే ఒక్కరు సమాధానం చెప్పలేదు అని చెప్పాలి. మీ పుస్తకం పుట్టింది అన్న వాళ్ళు 3 చదివింది 2 బాగున్నది అన్నారు. అక్కడికి ఎంత సంతోషం చాలు. గతంటే అక్కర్లేదు మాకు. కాబట్టి అట్లా ఈ శ్రమకు వచ్చి గ్రంథాన్ని వేయటం, గ్రంథాన్ని రాయటం, రాసినటువంటి లక్ష్మణాచార్య గారిని దీన్ని అచ్చేసినటువంటి రత్నస్వామిని అభినందిస్తూ